ఒకసారి అంజనీ కుమార్ గారిని ఒకసారి స్టేజ్ పైకి రావాలని కోరుతున్నాం. ప్లీజ్ అమ్మా. అలాగే మురళి గారు ప్లీజ్, మీరు సత్య సమేతంగా వస్తే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ రండమ్మా. అలాగే మా అన్నగారు శిఖరం కృష్ణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ప్లీజ్ త్వరగా. ఆలి గారు, నాగేంద్ర అన్న ఉన్నాం, మేమే ఉన్నాం. ఇప్పుడు ఇంకా త్వరగా ముగిస్తాను. ప్లీజ్. సభకు నమస్కారం. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. బయట వర్షం వస్తున్నా సరే ఆడియన్స్ చాలా బాగొచ్చారు. సింగర్స్ మంచి సెలక్షన్ అన్నమాట. ఈరోజు నాకు ఇష్టమైన వాళ్ళంతా ఉన్నారు ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా హెల్తీగా వాతావరణంలో నడుస్తున్నాయి. మరి దానికి కృష్ణ గారు మరియు రమణారెడ్డి గారు సంయుక్తంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఇద్దరు మంచి ఫ్రెండ్స్. మరి భాగ్య కూడా ఒక మంచి ఫ్రెండ్ అనమాట. మరి మంచి కాంబినేషను. మరి కొత్త వాళ్ళను కూడా పరిచయం చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాలు ముందు జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. మరి ఇలాంటి ప్రోగ్రాంలో నాకు కూడా అవకాశం కల్పించినందుకు కృష్ణ గారికి మరియు రమణారెడ్డి గారికి ధన్యవాదాలు. ఎక్కువ మాట్లాడితే మీ టైం అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీకు సాంగ్స్ చాలా ఇంపార్టెంట్. మంచి సాంగ్స్ పాడుతున్నారు, సెలక్షన్ సాంగ్స్. మరి ఇది కొత్త వాళ్ళకి కూడా ఒక ఆదర్శంగా ఉంటుంది ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తే. కాబట్టి ముందు మంచి కార్యక్రమాలు చేయాలి ఇద్దరు కాంబినేషన్లో అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇద్దరు స్నేహం కూడా 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, ఇట్లానే ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను నేను. కృష్ణ గారు ఎప్పటి నుంచో తెలుసు, ప్రమాణం చేయమంటున్నారు. ప్రమాణం ఎందుకు సార్? మంచిగా ఉండండి, మంచి వాతావరణం బాగుండండి. ఇట్లానే నేను మీతోటే కలిసి ప్రయాణం చేస్తున్నాను. అందరం కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మరి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నమస్కారం. హాయ్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు మురళి. నేను రమణారెడ్డి గారంటే, శిఖరం కృష్ణ గారంటే నాకు చాలా ఇష్టం. నేను వీళ్ళ ప్రోగ్రాంకు, భాగ్యలక్ష్మి ప్రోగ్రాంకు తప్ప ఏ ప్రోగ్రామ్స్కి వెళ్ళను. నేను చాలా ఇష్టం నాకు. ఆ రోజు 20th నాడు శిఖరం కృష్ణ గారు సార్కు స్వర సమ్మోహన బిరుదిచ్చి సత్కారం చేశారు. చాలా లేట్ అయింది సార్కు అసలు ఈ అవార్డ్స్ ఎప్పుడో రావాలి, చాలా లేట్ అయింది. చాలా సంతోషం. ఆ రోజు నేను రాలేకపోయినా, మిస్ అయినా చాలా నేను. కానీ ఇంట్లో కూర్చొని చూశాను, నెక్స్ట్ డే మొత్తం ప్రోగ్రాం చూశాను. చాలా సంతోషపడ్డాను ఆ ప్రోగ్రాము. ఆ రోజు నేను కూడా వచ్చి కొద్దిగా సార్కు నా చిరు సత్కారం చేద్దామనుకున్నా కానీ నాకు వీలు కాలేదు. అదే ఈరోజు చిరు సత్కారం చేద్దామని ఈరోజు నేను ఎస్పెషల్గా దాని గురించి వచ్చాను. ఈ చిరు సత్కారం స్వీకరించాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దాని ఒక చిన్న ప్రకటన అండి. కళారంగానికి ఎంతో సేవ చేసేటువంటి ప్రఖ్యాత ఇంద్రజాలికులు, హిప్నాటిస్ట్, అలాగే మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు ఎన్నో ఏళ్లుగా సాంస్కృతిక రంగంలో ఉన్నారు. వారు ఇవాళ చనిపోయారు కాబట్టి ఒక్క నిమిషం వారికి మనం మౌనం పాటిద్దామండి. దయచేసి అందరు నుంచొని ఒక్క నిమిషం పాటు శ్రీ బివి పట్టాభిరామ్ గారికి నివాళి అర్పించాలని కోరుతున్నాం.
థ్యాంక్ యూ అండి. ఎక్కడున్న వారి ఆత్మ శాంతించాలని, అలాగే వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఇప్పుడు రమణారెడ్డి గారు అంజనీ కుమార్ గారు సత్కరిస్తారు. మేడం గారు ప్రతి ఒక్క మా ప్రోగ్రాంకి వచ్చి ప్రోత్సహిస్తుంటారు. ఎన్ని పనులున్నా కూడా ఇక్కడ సిటీలో ఉంటే తప్పకుండా వచ్చి లేదండి నేను అంటే నిజం చెప్తున్నాను. వర్క్స్ ఎందుకంటే మీకు ఉంటాయి, సమాజ సేవలు కూడా కొంచెం చేస్తున్నారు కాబట్టి ఇది ఇటువంటి వేదికలే మిమ్మల్ని పిలుస్తాయి కదా, చాలామంది పిలుస్తూ ఉంటారు. ఆయన కూడా ప్రత్యేకించి నా కోసం వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మన జంట నగరాలు దాదాపు 1 కోటి జనాభా ఉంటారు. 1 కోటి జనాభాలో కేవలం 10,000 మంది ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళు ఎవరంటే కళాకారులు, కళాభిమానులు, శ్రోతలు, గాయని గాయకులు, అలాగే ఈ కార్యక్రమాలు అభిమానించే అతిథులన్నీ తెలియజేస్తూ వెంకటలక్ష్మి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారిని వస్తారు. అలాగే వాణి కుమారి గారు, భాగ్య గారు, ప్రశాంతి, ఈనాటి గాయని గాయకులందరూ వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. వాణి కుమారి గారు, భాగ్య గారికి, ప్రశాంతి గారికి, శ్రీ నాగేందర్ గారికి, నాగేందర్ గారు, తర్వాత అలీ పుకార్తే గలీ గలీ అలాంటి మన గాయకుడు అలీ గారికి, కుమార్ గారికి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆనంద్ గారికి, మురళి అన్నయ్యకు మాకు కాదు కదా, మురళి అన్నయ్యకు మన మేడం గారికి, వదిన గారికి మీరు రండి చెప్తా, మీ వల్ల మాకు లాభం ఏంటో చెప్తా.